ఈ కోర్స్ ఈ ఫైలింగ్ చాట్ జీపీటీ ఎందుకు చెప్తున్నానని లాస్ట్లో అర్థమవుతుంది. ఈ కోర్స్ దేనికి ఉంది అంటే వన్స్ కేస్ నెంబర్ అయిన తర్వాత ఈ యొక్క కేస్ నెంబర్ని మనము ఈ కోర్ట్ సర్వీసెస్ యాప్లో మనం అప్లోడ్ చేస్తామన్నమాట. దాంట్లో మనం పార్టీస్ పేర్లు, అడ్వకేట్ పేరు, వాయిదా, స్టేజ్ ఆఫ్ ద కేసు, జడ్జిమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తారు దాంట్లో. వన్స్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది ఈ కోర్స్కి ఉన్నదన్నమాట. ఈ కోర్స్లో మనం కేసెస్ అయితే ఫైల్ చెయ్యం. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫైలింగ్ వచ్చేసి ఏంటి అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు నాకు తెలియదు ప్రొసీజర్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఏంటి అంటే కరోనా టైంలో మొత్తము మాన్యువల్గా ఏది లేదు కాబట్టి అంతా ఈ ఫైలింగ్ చేయండి, ఆన్లైన్లో అప్లోడ్ చేయండి, మేము ప్రింట్అవుట్స్ తీసుకుంటాము, తర్వాత లేటర్ మీరు వచ్చి ఒరిజినల్స్ ఇవ్వండి అని చెప్పారు. వాటిని ప్రింట్అవుట్ తీసి సంతకాలు పెట్టి స్టాంపులు వేసి మేము స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం అనమాట. తర్వాత మేము వెళ్ళి ఒరిజినల్స్ ఇచ్చేవాళ్ళం. ఇలా ఈ ఫైలింగ్ ఉండేది. నెక్స్ట్ వన్ చాట్ జీపీటీ ఎందుకు చెప్పాను అంటే రీసెంట్గా వేరే వాళ్ళు అన్నారనమాట, మేడం ఒక కేసు ఫైల్ చేసాము, వాయిదా ఏమో నెక్స్ట్ ఇయర్కి వేశారు అంటే, వాయిదా అనేది కేసు నెంబర్ అలాట్ చేసేటప్పుడు ఫస్ట్ వాయిదా కోర్టు ఇస్తుంది అనమాట. అది తర్వాత మనకు తెలుస్తుంది, మనం వెళ్ళి రాసుకుంటాం కేసు నెంబర్, వాయిదా ఫస్ట్ హియరింగ్ ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి. సో డేట్ అనేది కోర్టు అలాట్ చేస్తుంది, మనం వెళ్ళి అడగం అనమాట పలానా డేట్ వేయమని చెప్పేసి, పలానా కోర్టు ఇవ్వమని చెప్పి ఆర్డర్ వైజ్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారం ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీలో ఈ కోర్సులో ఫైల్ చేసుకోమని చెప్పిందంట. మీరు కేసు కావాలంటే ఈ కోర్సులో కూడా ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈ కోర్సులో కేసెస్ ఫైల్ చేయరండి, ఈ కోర్సులో కేసు ఒక స్టేజ్ మనం అయితే చూసుకుంటాము. అండ్ ఈ ఫైలింగ్ అనేది ఇంతకుముందు అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, ఇప్పుడు అంతా నార్మల్ ఉంది కాబట్టి మాన్యువల్గానే డైరెక్ట్గా ఒరిజినల్ కాపీస్ ఇచ్చి చేసుకుంటున్నాము. అడ్వకేట్స్ చెప్తున్నారు అంటే అది మీ మంచి కోసమే చెప్తాము. చాట్ జీపీటీని ఎప్పుడు బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి.